నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో మాటండి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతుమమ్మ. ఈరోజు మన మాటండి వీడియోలో మరో మాట. వీడియోలకి వెళ్లే ముందు కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే ప్లీజ్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెందుకు వెళ్దామా మన వీడియోలోకి. జీవితంలో మనం ఏది సాధించాలన్నా ముందు ఓపిక అనేది ముఖ్యం. ఆ ఓపికతోనే మనం అనుకున్న విజయాలు సాధించగలం అని అంటారు. ఈ ముచ్చటకు నేను చెప్పే మాట ఏంటంటే, ఓపిక అవసరమే. ఓపిక ఎంత ఉంటే అంత మంచిది అంటారు. కానీ ఆ ఓపికలోనే మనకు జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది. ఆ ఓపికే మనకు ధైర్యంగా ఎలా నిలబడాలి నేర్పిస్తుంది. ఆ ఓపికే ఎదుట వాళ్ళతో ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది. ఆ ఓపికే జీవితంలో మనం ఎలా ఎదగాలో నేర్పిస్తుంది. అదే ఓపిక అసలు నువ్వేంటి, మనమేంటి, మన జీవితం ఏంటి, మనం ఎలా ఉండాలి అన్నది కూడా నేర్పిస్తుంది. ఎందుకంటే నాకు తెలిసిన ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. భార్య పెళ్ళికి ముందే మంచిగా చదువుకుంది. తర్వాత పెళ్ళైన తర్వాత భర్తకి భార్య ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. దాంతో భార్య పై చదువులు చదవలేదు, అలాగనే చదివిన వారికి చదువుకొని, అంటే పెళ్ళికి ముందు ఏదైతే చదువుకుందో అక్కడితో ఆపేసి పెళ్ళైనాక భర్తను అత్తమామని చూసుకుంటూ ఉన్నది. అలా కొన్ని నెలలు గడిచిపోయాయి, కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. పిల్లలు పుట్టారు, పిల్లలు కూడా పెద్దగయ్యారు. పెళ్లి నుంచి పిల్లలు పుట్టి పెద్దగయ్యే అంత జర్నీలో ఆమెను పెట్టిన టార్చరు అంతా ఇంత కాదట. ఇంటోళ్ళతో మాట్లాడద్దు, ఎదిరింటోళ్ళతో మాట్లాడద్దు, అమ్మ వాళ్ళతో మాట్లాడద్దు, అక్క చెల్లెళ్ళతో మాట్లాడద్దు, దోస్తులతో టచ్లు ఉండద్దు. ఒకవేళ ఎవరితోనన్నా మాట్లాడాలన్నా భర్త పర్మిషన్ తీసుకోవాలి. భర్తకు నచ్చలేదంటే పక్కింటోళ్ళైనా సరే వాళ్ళతో మాట్లాడద్దు అంటే మాట్లాడలే. పోనీ ఆమెను కూసోబెట్టి ఆ మొగడేమన్నా మంచిగా సంపాదించి ఆమె చేతికిస్తాడు అంటే అది కాదు. భార్య పిల్లల్ని మంచిగా ఏ కష్టం లేకుండా చూసుకుంటుండు అంటే అది కాదు. అయినా చక్కగా పని చెయ్యడు. అయినా కానీ పుట్టింటి నుంచి ఎంతో అంత సహాయం పొందుకుంటూ ఇల్లును అట్లా గడిపించుకుంటూ నడిచింది. కానీ ఇక ఆమె వల్ల కాలేదు. పోనీ ఏదైనా ఉద్యోగం చేస్తా అంటే ఉద్యోగం బంద్, అదంతా నా దగ్గర నడవదు, నేను ఏది పెడితే అదే తినాలి అన్నదాకా వచ్చింది. అట్లా కూడా కొన్ని రోజులు భరించింది. కానీ ఆమెతో కొన్ని రోజులు కాదు, కొన్ని సంవత్సరాలే భరించింది. ఇక ఆమెతోని అస్సలు కాలేదు. భర్తతో దూరం ఉందామనుకుంటే ఇద్దరు పిల్లలున్నారు. ఒక్కదాన్ని నేను ఎలా బతకాలి అన్న ఆలోచన. అమ్మ నాన్న కూడా సర్దుకపో బిడ్డ అనే చెప్పిండ్లు. దాంతో ఇక ఆమె ఓపిక, ఇందాకనే చెప్పాను కదా, ఓపిక ఉన్నంత వరకే ఓపిక ఉంటుంది. ఓపిక నశించిందనుకోండి అసలు ఎవ్వరూ ఆపలేరు మనల్ని. ఇక ఆమె చూసి చూసి ఒక నిర్ణయం అయితే స్ట్రాంగ్గా తీసుకున్నది. ఎలాగైనా సరే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అని. మరి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అంటే బయట కోచింగ్లకు వెళ్ళాలి, బాగా చదువుకునే టైం ఉండాలి, అదంతా నాతో ఎక్కడైతుంది అని ఆలోచించింది. కానీ అయినా కానీ కోచింగ్లు వద్దు, ఎటు వెళ్ళడం వద్దు, నేను ఇంట్లోనే చదువుతా అని పట్టుదలతో ఆమెకి ఏమేమి అవసరమో బుక్స్ వాళ్ళ అన్నయ్య దగ్గర నుంచి తెప్పించుకొని గ్రూప్స్కి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయింది. ఎట్లా ప్రిపేర్ అయిందంటే పొద్దునే లేచి చక్కచక్క పనులు చేసేసుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళంగానే భర్త ఆఫీస్కి వెళ్ళంగానే ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోగానే బుక్ పట్టుకొని చదువుకునేది. పిల్లలు పడుకున్న తర్వాత పనులన్నీ అయిపోయిన తర్వాత అర్ధరాత్రి బుక్స్ పట్టుకొని బాగా చదివేది. అలాగే పొద్దున ఇట్లా ఎటు ఫంక్షన్లు, ఎటు శుభకార్యాలు, ఎటు వెళ్ళకుండా టైము దొరికినప్పుడల్లా కాదు, చదువుకోవడానికి టైం వెతుక్కొని మరీ తన పనుల్ని గబగబా కంప్లీట్ చేసుకుని చదువు కోసం టైం కేటాయించుకునేది. తీరా చూస్తే ఉద్యోగం సంపాదించేదాకా తను వదలలేదు. ఇప్పుడు మంచి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది ఆమెకి. చిన్న ఉద్యోగాలకే వందలు వేలల పోటీ నడుస్తుంది. అట్లాంటిది అంత మంచి ఉద్యోగం ఆమె సంపాదించిందంటే చిన్న విషయం ఏం కాదు కదా. వేల మంది రాస్తే తను ఒక్కతే సెలెక్ట్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. అంతే కదా, ఆమెకు మనం హ్యాట్సప్ చెప్పాల్సిందే. అందుకే ఓపిక పట్టి ఓపిక నశించినప్పుడు కూడా మనకది మంచి జరుగుతుంది. అలాగే కొంతమంది దాన్ని ఓపిక నశించి ఏవైనా
చెడు నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అలా కాకుండా మంచిగా ఆలోచించి మంచిగా ఉపయోగించుకుంటే ఖచ్చితంగా బాగుపడతాం. రిజిస్ట్రేషన్ ఎట్లాగైనా ఉద్యోగం సంపాదించాలి. నాకు ఏది రాదు ఏమీ తెలియదు అన్న నోటితోనే రాత్రిలు పగళ్ళు ఎప్పుడు దొరికితే అప్పుడు చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించాను అని చెప్పారు. ఇప్పుడు భార్య భర్తలు పిల్లలు అందరూ హ్యాపీగా ఉన్నారు. భర్త కూడా తన కష్టాన్ని అర్థం చేసుకొని ఇప్పుడు తన ఉద్యోగానికి తనకి సపోర్ట్గా నిలిచాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.